విరాట్ న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల కోసమే తమ తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకులు కాకా పివి రావులని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలియజేశారు. కాకా పివి రావుల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఎంతో రోజుల మనం చేసుకుంటూ మన కాకగారి 10వ వర్ధంతి ఘనంగా అన్ని జిల్లాలలో ఈ మండలాల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చినాం. కాకగారు ఆ రోజుల్లో ఎంతో ఆయన స్లమ్ ఏరియాలు ఉన్నాయంటే ముఖ్యలేపించి కాకగారు పెద్ద గొప్ప పని చేసిన వ్యక్తి కాకగారు అని కూడా మనం చెప్తున్నాం. ఆ రోజుల్లో పెద్ద దిక్కు ఆయనే, అన్ని కులాలకు పెద్ద దిక్కు ఆయనే. ఆయన ముందుకు నడుచుకుంటూ అందరినీ ఐకమత్యం చేసి ఢిల్లీ వరకు గల్లీ వరకు పోయిన ఘనత మన కాగా వెంకటరాయ గారు అని కూడా మనం చెప్తున్నాం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఢిల్లీలో ఉందంటే నేను చూసిన ఢిల్లీలో ఎక్కడెక్కడ 5-6 ఎకరాల భూమి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అంటే ఓ బస్సు అవుతుంది అది ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది అంటే నేను అనుకున్న మూలకు నేను ఇల్లు కట్టిపోయిన బాగుంది అనుకున్నాను. అంత జాగా నడి సిటీలో ఢిల్లీలో ఇచ్చిందంటే కాకగారు గొప్ప సంగతి. నా పొద్దున్న ఆ టైంలో ఇచ్చిందంటే ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా జాగా అంత దొరకదు ఢిల్లీలో అని కూడా మీకు మనం చేస్తున్నాం. అంత గొప్పతనం కాకగారు. మన మనకు తెలంగాణ కావాలని కొట్లాడి ఆ రోజుల్లో రైఫోల్తోటి కొట్టించుకొని జైలిపోయిన ఘనత మన కాకగారిని. కాకగారు అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిండు. ఆయన చెప్పింది ఏదో ఆ రోజుల్లో గవర్నర్ కూడా కావాలని ఎంతో తిప్పలపడింది, కానీ అగ్రకులాల నాయకుడు కానీయకుండా అంగబెట్టుకుంటూ వచ్చిండు. అందు గురించి చాలా సీనియర్ కాంగ్రెస్లో అంటే సీనియర్ నాయకుడు కాకగారు అదే విషయం తెలంగాణ కూడా రావాలి అని యుద్ధం చేసి కొట్లాడి అందరూ మొత్తం అన్ని టీఆర్ఎస్ వాళ్ళు కానీ మన అందరూ వచ్చి కాకగారితో అడిగితే తెలంగాణ రావాలని మీరు సీనియర్ కదా పెద్ద మనిషివి కాకగారు అని ఆయన నోటికి వస్తే ఆ కాకగారు సోనియా గాంధీని అడిగి తెలంగాణ ఇయ్యాలమ్మా అని మాట్లాడిన ఘనత మన కాకగారు చూడుతున్నాం. కాకగారు మాట్లాడే వరకే సోనియా గాంధీ ఒప్పుకున్నందుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ వచ్చే ముందరనే కాకగారికి పానం బాధేక సీరియస్ ఉండి మన కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. కేర్ హాస్పిటల్లో ఉన్నవాడుగా నేను తెలంగాణ వచ్చిందన్న వరకు నా
చదువు శాఖ ఇస్తా అని మాట ఇచ్చిన ఘనత కాకగారని